ఓ ఇంత ఈజీగా ఉంటుందా? అందుకని మీరు ఇంకో చిట్టు తీసుకోండి. రౌండ్ 2 మొదలెడదాం. పెళ్లి కూతురు వస్తుందేమో ఇప్పుడు. చూద్దాం ఏమొస్తుందో మీకు. బయటకు చెప్పకండి. ఆ వర్డ్ చెప్పకుండా చెప్పించాలి ఈవిడితో. ఏమొచ్చింది? నా కర్మకు అదే రావాలా? ఓకే, మంచి వర్డ్ వచ్చింది. వెరీ నైస్. చెప్పండి. ఇప్పుడు వాళ్ళని చూపించకండి. ఇప్పుడు పెళ్ళయింది, అప్పగింతాలని, నెక్స్ట్ ఇంకేం చెప్తాం? నెక్స్ట్ అంటే మైకులు లేకుండా కెమెరాలు లేకుండా అడిగితే చెప్పే మాటలని ఇట్లా చెప్పిస్తారు. నా కర్మ కొద్దీ ఆ చిట్ట ఆయనకి ఎందుకు రావాలో, ఇది నేనే ఎందుకు చెప్పాలో. సంసారం ఒక చదరంగం. రాంగ్ ఆన్సర్. ఇంకా సంసారం దగ్గర సంసారం రావాలంటే ముందు ఇంకోటి ఉండాలి కదా అక్క. నేను అలాంటిది రాయలేదు. నేనేం బూతులు మాట్లాడతలేను. లేదు లేదు. కాపురం లేదు, కాదు. యువర్ లాస్ట్ ఛాన్స్. రఘు గారు ఇంకోటి చెప్పండి. కాపురానికి పెళ్లికి మధ్యలో ఒకటి ఉంటదమ్మా. 16 రోజుల పండుగ. క్యాన్సిల్. చెప్పేసేయండి ఆన్సర్ ఏంటో. ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు 16 అన్నావు కదా, 16లోకి వెళ్ళి 13 తీస్తే ఏమవుతుంది? ఏమైతుంది? బ్యాలెన్స్ అవుతుంది. ఏం బ్యాలెన్స్ అవుతుంది? 16లోకి వెళ్ళి 13 తీస్తే. నా మ్యాథ్స్ రావండి, నాకు మ్యాథ్స్ చాలా. మ్యాథ్స్ చెప్పటే నేను. మీరు అదే చెప్పారు మరి లెక్కలు. నాకెందుకు అడిగిపిస్తారండి ఇవి? ఆన్సర్ చెప్పండి ఏంటో. ఎవరైనా గెస్ట్ చేశారా ఈయన చెప్పింది ఏంటో? చెప్పుర్రి. పెళ్లికి సంసారానికి నడుము ఉంటుందంట అన్న. నరేష్ అన్న నువ్వే కరెక్ట్ చెప్తావు. ఆ ముఖంలో కళ. లవ్ యూ అన్న. చెప్పనా? అదేనా సంసారానికి నడమ? బ్రిడ్జ్ ఉంటుందన్న, ఎడుకో వెళ్తాం కదా అంచులదా. రిసెప్షన్ అంట. ప్రాపర్ ఎక్కడన్నా మీది? మీకు తెలియదు అసలు విషయం. మనం అనవసరంగా అన్నయ్యని అడిగా. అన్నయ్య పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, కొత్త పెళ్లి కొడుకు సందీప్ గారు, సంతోష్ గారు. కన్ఫ్యూజన్లో అన్ని పేర్లు కూడా మారిపోతున్నాయి. కరెక్ట్గా చెప్పండి. రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఏమైంది అంటే? రూట్ ఇంకా బస్సు టికెట్ బుక్ చేయలేదా? ఎయిర్ బస్సు. మీరు ఆన్సర్ చెప్పేయండి. మీరు ఆన్సర్ చెప్పేయండి. అయ్యా అందరికీ నమస్కారం. ఆ చిత్రం పేరు హనీమూన్ అని ఎప్పుడో వచ్చింది. అది హనీమూన్కి వచ్చిన తిప్పలండి. ఎక్కడైనా ట్రిప్ అని చెప్పొచ్చు కదా. ఇంకేవేవో చెప్పారు. సునైనా ఈ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడు. చెప్తే ఆడపిల్ల చెప్తే బాగుండదులే అని కాదు మనోజ్ అన్న. ఆడపిల్ల చెప్తే బాగుంటుంది. తేనె ఈ లోపుకి చెప్పేమంది. ఆడపిల్లతో ఎందుకులే చెప్పించడం ఆ మాట అని నేను ఎందుకు చెప్పడం అనుకుని ఆవిడకి తెలిసి చెప్పలా. సిగ్గుపడుతుందని నేను సిగ్గుపడ్డా అనవసరంగా. ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మాట్లాడండి. అందరికీ